హలో అండి, వెల్కమ్ టు ఆంధ్ర చెఫ్. ఆంధ్ర చెఫ్లో ఈరోజు ప్రిపేర్ చేసిన రెసిపీ సున్నుండలు అండి. సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. మినప సున్నుండలు అందరూ ఒకసారైనా టేస్ట్ చేసే ఉంటారు. సింపుల్గా పర్ఫెక్ట్గా సున్నుండల్ని ప్రిపేర్ చేద్దాం. ఎవరికైనా సున్నుండలు రెసిపీ తెలియకపోతే ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 కప్పుల మినువుల్ని యాడ్ చేసుకోవాలి. మినువులకు బదులుగా మినపప్పు అయినా మినపగుళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మంటని కడాయి హీట్ అయ్యే వరకు ఒక 5-6 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మినువులు మాడకుండా నైస్ అరోమా వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీ కంఫర్ట్ని బట్టి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. మినుములు ఫ్రై అయ్యాయి, నైస్ అరోమా వస్తుంది, క్రిస్పీగా కూడా అయ్యాయి. నోట్లో వేసుకొని చూస్తే కరకరలాడాలి. ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక వెడల్పాటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్మూత్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోండి. ఇలా మినుములన్నిటినీ పౌడర్ లాగా చేసుకొని వెడల్పాటి ప్లేట్లోకి యాడ్ చేసుకున్నాము. మరలా అదే జార్లో మినుములు యాడ్ చేసుకున్న కప్పుతోనే ఒక ఫుల్ కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్మూత్గా మిక్సీ చేసుకోవాలి. బెల్లం స్మూత్గా మిక్సీ అయింది. ఇప్పుడు దీనిలో ప్రిపేర్ చేసి పెట్టుకున్న మినుముల పిండిని యాడ్ చేసుకొని బెల్లంతో కలిసేలా మిక్సీ చేసుకోండి. మినుముల పిండి క్వాంటిటీ ఎక్కువగా ఉంది అనుకుంటే బెల్లాన్ని కొద్దిగా సపరేట్ చేసుకొని 2 సార్లుగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేయడం వల్ల బెల్లంతో పిండి నీట్గా మిక్స్ అవుతుంది. మీరు పిండిలో కనుక మిక్సీ చేసిన బెల్లాన్ని యాడ్ చేసుకొని చేతితో మిక్స్ చేస్తే లమ్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా మిక్సీ చేస్తే లమ్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా బెల్లంతో చక్కగా మిక్స్ అయిపోయింది. ఒకసారి స్వీట్ చెక్ చేసుకోండి. మీకు స్వీట్నెస్ ఏమైనా సరిపోలేదు అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. షుగర్తో ప్రిపేర్ చేయాలనుకునే వాళ్ళు కూడా షుగర్ని పౌడర్ చేసుకొని తగినంత షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ పిండిలో మనం 1 స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకుందాము. యాలకుల పొడిని యాడ్ చేసుకొని ఒక అరకప్పు కాచిన నెయ్యిని యాడ్ చేసుకున్నాము. నెయ్యి కొంచెం వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి. మొత్తం 1 కప్పు నెయ్యిని తీసుకున్నాము. ఫస్ట్ ఒక అరకప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాము. నెయ్యి కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేయడం వల్లే మనకు పిండి వెట్నెస్ అనేది వచ్చి లడ్డు చేయడానికి వస్తుంది. వేసిన నెయ్యి అంతా పిండితో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి అంతా మిక్స్ అయిన తర్వాత లడ్డూను చుట్టడం స్టార్ట్ చేయండి. మీకు నెయ్యి కనుక సరిపోలేదు అనుకుంటే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని లడ్డూల్ని చుట్టుకోవాలి. మీ చేతికి నెయ్యి రాసుకొని లడ్డూని చుట్టుకోండి. ఈ లడ్డూలు చేసుకునేటప్పుడు చేతికి పిండంతా ఉండలాగా రావాలి. ఇలా రాకుండా విరిగిపోతూ కనుక ఉంటే మరి కాస్త నెయ్యిని యాడ్ చేసుకోవాలి. వెట్నెస్ కనుక సరిపోకపోతే లడ్డు మనకి షేప్ రాదండి, బ్రేక్ అవుతుంది. సరిపడా చూసుకొని నెయ్యిని దగ్గర పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పిండి డ్రై అవ్వకముందే లడ్డూల్ని చుట్టుకోండి. మీరు త్వరగా లడ్డూల్ని చేసుకోండి. లడ్డూలు చేసుకునేటప్పుడు మీ చేతికి కూడా నెయ్యి రాసుకున్నా అంటుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు చేతిని క్లీన్ చేసుకుంటే రౌండ్ షేప్ లడ్డూలు వస్తాయి. సున్నుండల తయారీ విధానం చూశారు కదండి. ఎవరికైనా రెసిపీ ప్రిపరేషన్ తెలియకపోతే ట్రై చేసి మీ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఆంధ్ర చెఫ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.